గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రైడర్ హరి కీసర్ శివాజీ కానీ ఫస్ట్ వెళ్ళి లాస్ట్ ఇయర్లో రేపు ఎర్లీ మార్నింగ్ ఒక సడన్ రైడ్ ప్లాన్ చేసుకున్నాం. అంటే ప్లాన్ అంటే ఏదో 2-3 రోజుల నుంచి కాకుండా ఒక గంట ముందు ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు టైం కరెక్ట్గా వచ్చేసి చూడండి 11:20 అవుతుంది అనమాట. ఈరోజు సాటర్డే నైట్ 11:20 అవుతుంది. సడన్గా ఒక ట్రిప్ ప్లాన్ చేసినాం అనమాట. ట్రిప్ అని కాదు, ఏదో ఒక పోవాలా రావాలని చెప్పేసి అనుకున్నాము. రేపు పొద్దున ఎర్లీ మార్నింగ్ శ్రీశైలం వెళ్తున్నాము. శ్రీశైలంకి నా బైక్ మీద వెళ్తలేను, నేను వేరే బైక్ తీసుకున్నా. బైక్ అంటే మీకు చెప్పాలి అంటే మన పవన్ మోటార్ బ్లాగ్స్ అని ఉంటుంది కదా, లాస్ట్ వీడియోలో మీరు చూసిన లాస్ట్ వీడియోస్ ఉంటుంది. ఆయన బుల్లెట్ నేను తీసుకున్నా. ఆ బుల్లెట్ మీద నేను ఇంకొక పర్సన్ కలిసి ఇద్దరం కలిసి రేపు ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి అట్లా కలిసి ఇద్దరం కలిసి శ్రీశైలం పోదామని ఫిక్స్ అయిపోయినాము. తెలుసు కదా, మనం ఫిక్స్ అయిపోతే ఏదైనా సరే 11:30 అయినా సరే మబ్బుల 4 అయినా సరే పోవాల్సిందే. రైట్. కథ ఏంటంటే మెల్లగా బ్లాగ్ చేస్తున్నా. మా మమ్మీకి సౌండ్ రాకుండా మా మమ్మీ నిమ్మలంగా వండుకుంది. సౌండ్ వస్తే మాత్రం మళ్ళీ చీపురు కట్టలతో కొట్టేస్తుంది. అందుకే గమ్మున బ్లాగ్ చేస్తున్నా. ఇప్పుడు పోయి ఖాళీ బండి చూపించేస్తా. బండి చూసిన తర్వాత రేపు పొద్దున వెళ్దాం. ఇప్పుడైతే పోయి వండుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 o'clock అట్లా లేచి మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తా. ఇప్పుడైతే టైం చూసుకోండి 11:20 అవుతుంది. అదనమాట కథ. బండి చూపించి మళ్ళీ పొద్దున కలిసా. బాయ్ బాయ్ బాయ్. తీసుకొని సామాన్ ఏం లేదు, ఖాళీ డ్రెస్సింగ్ అంతే, ఏం లేదు. ఇప్పుడైతే బండి చూపిస్తా, వస్తున్నా 2 నిమిషాలు. ఈ బుల్లెట్ రాజా మీద రేపు పొద్దున మనం రాజులాగా శ్రీశైలం పోతున్నాం అనమాట. ఈ బుల్లెట్ నాది కాదు. ఈ బుల్లెట్ వచ్చేసి పవన్ 0009 ఇన్స్టాగ్రామ్లో కొట్టి చూస్తే మీకు ఫేస్ కనిపిస్తుంది. అండ్ యూట్యూబ్లో అయినా మీరు పవన్ మోటార్ బ్లాగ్స్ అని కొడితే కనిపిస్తాయి వీడియోస్. అయినా వీడియోస్ ట్రావెలింగ్ వీడియోస్ చేశాడనమాట. తనదే బైక్, తన దగ్గర నేను తీసుకున్నా. రేపు శ్రీశైలం పోతున్నంటే ఇచ్చేయండి బాయ్. అండ్ వీడియోస్ అయినా చాలా బాగా చేస్తాడు. ఒక్కసారి వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి. రాజాకి, మన బుల్లెట్ పేరు రాజా అనమాట. రాజాకి బాయ్ చెప్పి మనం పోయి నిమ్మలంగా స్లీప్ కొట్టేసి ఎర్లీ మార్నింగ్ 4కి వెళ్దాం. రాజా గుడ్ నైట్, టేక్ కేర్, జాగ్రత్త, లవ్ యూ, బాయ్ బాయ్ బాయ్. ఎర్లీ మార్నింగ్ 4కి వెళ్దాం. మిగిన బాయ్. రైట్. ఫైనల్గా అయితే ఇంట్లో నుంచి బయట పడ్డా. మనోడు వస్తుండే. బాయ్ బాయ్ జల్దీరా. ఈరోజు సర్ప్రైజ్ ఏంటంటే మనోని బర్త్డే అనమాట. అందుకే చిన్న ప్లాన్, ఇది ఏదో సడన్ ప్లాన్ అనమాట. హ్యాపీ బర్త్డే చింటూ బ్రో, మై లవ్వింగ్ బ్రో. చిన్నప్పటి నుంచి మేము ఎంత లొల్లీలు ఎన్ని పంచాయతీలు పెట్టుకున్నా సరే కానీ ఇంత దగ్గర ఉంటాం. అందరూ అనుకుంటారు అమ్మాయిలు ఎప్పుడు లొల్లి పెట్టుకుంటారు అవి అని అందరూ అనుకుంటారు, కానీ అట్లా ఉండదు. అలాగ ఉంటుంది. మీకు మస్కా కొట్టి మేము రస్కా వెళ్ళిపోతాం. రైట్. భయ్యాది వచ్చేసి హ్యాపీ బర్త్డే అనమాట. ఈరోజు 23rd January. బ్రో మన వాళ్ళకి ఏమైనా అయిపోవా? మెయిన్ మెసేజ్ అరే మెయిన్ మెసేజ్ ఓకే. మెయిన్ మెసేజ్ అసలు నేను మెయిన్ మెసేజ్ ఇచ్చేదంటే మమ్మీ డాడీ పెద్దన్నకి అసలు నన్ను పంపించలే అట్లా మన అంతా నడుస్తుంది ఇంట్లో. ఓకే. సో అట్లా వచ్చేసిండు మన బాయ్ అయినా రాజా అయినా మంచిగా వెయిట్ చేస్తుండో పక్కన. అయితే ఆల్మోస్ట్ టైం వచ్చేసి 5:20 అవుతుంది అనమాట. ఇప్పుడు స్టార్ట్ అయిపోయి ఎప్పుడు పోతామో తెలియదు, ఎట్లా పోతామో తెలియదు, కానీ పోతాం పక్కా. అనుకున్నాం కాబట్టి పోవాల్సిందే. రైట్. పోతా కలుద్దాం. అండ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ మాత్రం చేస్తే చాలా మంచిది. మీరు సపోర్ట్ చేస్తారు, కానీ ఇంకా కొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. రైట్ వస్తున్నాం. మళ్ళీ బండి మీద కలిసా పోదాం. ఫస్ట్ మనం ఏటీఎం కార్డ్కి అయితే పోయి మనీ అయితే విత్డ్రా చేసుకుందాం. ఇది అనమాట మన ఆఫీసు. సర్వే జన సుఖినో భవంతు. అండ్ ఫైనల్గా ఏటీఎం కార్డ్కి వచ్చేసినాం. ఏటీఎంలో పోయి క్యాష్ తీసుకొని గాయబ్ అయిపోదాం. మనీ అయితే తీసుకున్నా. ఇక్కడే అనమాట నేను వర్క్ చేసేది. సర్వే జన సుఖినో భవంతు. ఇక్కడ ఏంటంటే రియల్ ఎస్టేట్ ఆఫీస్ అనమాట. ఇది డాక్యుమెంట్ ఆఫీస్ కూడా. ఏదైనా మీకు రిజిస్ట్రేషన్లు కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి. మీకు ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్ ఫేస్బుక్లో ఎవరైనా ఇక ల్యాండ్స్ మన లొల్లి పంచాయతీ ఉంటే మన వాళ్ళు అంతా చూస్తారనమాట. ఫైనల్గా అయితే గట్కేసరికి అయితే వచ్చేసినాం అనమాట. రైట్ తీసుకుంటే యమునంపేట అండ్ లెఫ్ట్ తీసుకుంటే వరంగల్ రోడ్ అవన్నీ వస్తుంది. ఇప్పటిదాకా ఏమైందంటే నాకు పిల్లి అడ్డం వచ్చింది. పిల్లి అడ్డం వచ్చినా లొల్లి అడ్డం వచ్చినా ఈ రైడ్ అయితే ఆగేదే లేదు అండ్ తగ్గేదే లేదు. రింగ్ రోడ్ అంటే రైట్ సైడ్లో ఉంది. రైట్ సైడ్ నుంచి అట్లా పైనకి ఎక్కితే రింగ్ రోడ్ నుంచి పైనకి పెద్ద అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది అనమాట. మనం వెళ్ళాల్సింది స్ట్రేట్ వెళ్తే సంగి, ఇబ్రహీంపట్నం, కోహేడ ఇవన్నీ వస్తాయి. అటు ఇటు చేసి అయితే సర్వీస్ రోడ్ మీకు అయితే వచ్చేసిన. ఈ సర్వీస్ రోడ్ మీద మైనస్ పాయింట్ ఏంటంటే లైటింగ్ లేదనమాట. మెయిన్ మనకి బైక్ రైడ్ పోతే మాత్రం కంపల్సరీ రోడ్స్కి లైటింగ్ ఉండాలి. కానీ ఇక్కడ సర్వీస్ రోడ్ కదా, అందుకే లైటింగ్ లేదు. అయినా మన రాజగిని అంత ఫోకస్ కొడతలేదు లైటు. అందుకే మెల్లమెల్లగా అయితే పోతున్నా. ఈ విలేజ్ పేరు అయితే తెలియదు, కానీ ముంగడ ఒక టోల్ గేట్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. లెఫ్ట్ తీసుకుని సంగి అనమాట. ఈ రోడ్లో మనం ముంగడికి వెళ్ళాలి, స్ట్రేట్ వెళ్ళిపోవాలి. మనము రైట్ తీసుకుంటే ఏదో వస్తుంది. నాకు
కరెక్ట్ అయితే తెలియదు. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మాత్రం సంఖ్య వచ్చేస్తుంది, ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్లో. మనం పోవాల్సింది స్ట్రేట్ కాబట్టి ఇబ్రహీంపట్నం కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం ముంగడ వెనక లైటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. లైటింగ్ ఉంటే మనకి సేఫ్ ఏంటంటే నిమ్మలంగా వెళ్ళిపోవచ్చు, ఏం ప్రాబ్లం లేకుండా, ఏం రిస్క్ లేకుండా. రైట్, ముంగడ ఉందా ఇంకా బంక్? ముంగడైతే బంక్ ఉంది. ఇక్కడైతే XP95 పెట్రోల్ లేదనమాట. అన్న రైట్ అన్న, అన్నకి శ్రీశైలం ఎట్లా పోవాలంటే ఫోన్లో గూగుల్లో చూసుకుంటున్నాం. ఏమంటాం మనకు తెలియకనే అడుగుతాం, కానీ సరే ఫోన్లో ఎన్నో అనుకుంటాం అన్న. అయితే ప్రజెంట్ అయితే అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నామన్నమాట. మనము బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు కనిపిస్తుంది కదా రింగ్ రోడ్, అది ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్ కాదు. అక్కడ నుంచి ఇప్పుడు మనం ఉన్న రోడ్ నుంచి రైట్ తీసుకుంటే ఇబ్రహీంపట్నం వస్తుంది అనమాట. నేను ఇదే ఇబ్రహీంపట్నం ఏమో అనుకున్నా, అది ఏం రింగ్ రోడో మనం కనుక్కొని ఒకసారి మళ్ళీ వేద్దాం. ఇప్పుడు మన డెస్టినేషన్ వచ్చేసి ఈడికి వెళ్ళి కొంచెం స్ట్రేట్ ఒకటే రోడ్డు, సర్వీస్ రోడ్లో స్ట్రేట్ వెళ్ళిపోవాలి, తుక్కుగూడకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అడిగినా నేను మ్యాప్స్ని అయితే అసలు నమ్మను, మనిషి నమ్మినా ఆ మనిషి నమ్మాలా వద్దా దీనివల్ల తెలుసు అనమాట. తుక్కుగూడకి అయితే స్ట్రేట్ ఒకటే రోడ్ అని చెప్పిండు. రైట్, ఇప్పుడు మనం వెళ్ళిపోం బాబాయ్. భయ మొత్తం ఫోన్లో మూలిగింది, ఎందుకంటే ఇలా బర్త్డే కదా, మొత్తం వైబ్స్ అలాగ ఉన్నాయి. రైట్, బండి మీద కలుసుకుందాం. రైట్, ప్రజెంట్ అయితే తుక్కుగూడ పోవాలి. వెనక చాబీ ఉంది ఇటు, దానికి డిక్కీకి వెనక తాళం, దానికి డిక్కీకి తాళం ఉంది. కూడా ఇంకొక 2 కిలోమీటర్స్ బ్రేక్ అయితే మాత్రం మర్చిపోను, కింద అయినా మాత్రం మర్చిపోను. టిప్పు కూడా నుంచి అయితే ఫైనల్గా లెఫ్ట్ అయితే తీసుకున్నాం, లెఫ్ట్ తీసుకుని స్ట్రేట్ వెళ్ళిపోవాలి. అయితే వీడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ పోతున్నాయి, ఎందుకంటే తుక్కుగూడలో ఉందంట XP95. ఇక్కడ తుక్కుగూడ ఇంకొక 2 కిలోమీటర్స్ ఉంది. వచ్చిన రోడ్లో మళ్ళీ ఇంకొకైతే పోతున్నాము. అక్కడ బంకులో XP95 ఉంది, కానీ అది మరి వస్తలేదంట. రైట్ సైడ్లో భారత్ బంక్ ఉంటుంది. XP95 పెట్రోల్ కొట్టిస్తే ఈ బండికి స్పెషల్ ఏంటంటే మైలేజ్ ఇస్తుంది అండ్ జర ఇంజన్ ఫ్రీగా ఉంటుంది అని మనం నమ్ముతాం. ఫుల్ ట్యాంక్ ఇచ్చాను XP95. ఓకే, ఇప్పుడే XP95 ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని ప్రజెంట్ అయితే తుక్కుగూడలో ఉన్నాం. తుక్కుగూడ నుంచి అయితే ఇంకా స్ట్రేట్ పోవాలి. ఈ XP95 కొట్టేయడం వల్ల జర మన బండి కండిషన్ బాగుంటుంది. మనం క్రాస్ చేస్తున్న ఫస్ట్ టోల్ గేట్ అనమాట ఇది. దీని పేరు కడతల్ టోల్ ప్లాజా. నేను ఇప్పుడు ఒక మంచి వాటర్ ఫాల్స్ చూసినాం అనమాట. ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు, శ్రీశైలం వచ్చే వాళ్ళందరికీ తెలుసు అనమాట ఈ వాటర్ ఫాల్స్. శ్రీశైలం ఇంకొక 100 కిలోమీటర్స్ ఉంది అనగా రైట్ సైడ్లో ఉంటుంది వాటర్ ఫాల్స్. పడ్డావా రద్దా, పడ్డావా నా కొరక పడ్డావా. అయితే ఇప్పుడు పైనకి పోతున్నాం, ఒకసారి చూడండి. ఒకసారి పైనకి ఎక్కి అటు సైడ్ ఏముంటుందంటే ఒకసారి చూపిస్తా. నేను ఏదో 2 years కింద వచ్చిన అనమాట కార్లా. ఇప్పుడు ఎట్లెట్లుందో ఏం పరిస్థితి ఒకసారి అయితే లోపల వెళ్దాం. భయ నేను వెళ్ళి బర్త్డే బాయ్ మొత్తం వెనకకి అవుతుండో ఆడ. ఇప్పుడు మొత్తం మనం ఇంత ఆగమాగం చూస్తారు ఒకసారి వస్తున్నా.
రైట్ ఇక్కడ వ్యూ పాయింట్ అయితే ఇట్లా ఉందన్నమాట. ఒకసారి మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తా. కొంచెం కిందికి దిగాలి, అంటే రిస్కే కానీ చేయాలి, తప్పదు. అమ్మ అమ్మ అమ్మ. ఓకే 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 ఇక్కడ చూడండి ఇంత అట్లా జర్ర ఫ్లోయింగ్, ఇట్లా వాటర్ ఫ్లోయింగ్ అయితే మొత్తం కిరాకు ఉంది. ఒకసారి చూడండి. అండ్ అక్కడ మొత్తం అది మన ఏమంటారు ఫ్లైఓవర్ లాగా, దాని కిందికి వెళ్ళి వాటర్ అన్నీ పోతున్నాయి. వాటర్ అని ఏడాగుతున్నాయి అసలు, ఇటో పోతున్నాయి వాటర్, చెట్లు పుట్లు అనుకుంటా. రైట్ ఇడికెళ్ళి అయితే ఇట్లా చూస్తాం కదా. ఇప్పుడు అటు సైడ్ చూపిస్తాం, ఒకసారి అటు సైడ్ చూద్దాం. 1 minute. రైట్ ఇక్కడ వచ్చేసి ఇట్లుంటుంది అనమాట. కింది కోనికి లేదనమాట వాటర్. ఇదంతా ఏంది భయ నార్మల్ సార్, చెరువా ఏంది ఇది? రైట్ సైడ్ వ్యూ ఇట్లా ఉంటుంది, అటు సైడ్ ఏమో అన్ని వాటర్ మెల్లగా ఇట్లా ఫ్లోయింగ్ అవుతుంటా మెల్లగా ఇట్లా 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 పోయి ఇట్లా పోతాయి అనమాట పక్కకి వెళ్ళి. అంటే ఎట్లా అంటే ఆనకట్ట అనమాట ఇదంతా. దూరం ఉంది, జర బాగానే ఉంది దూరం. మనం మెయిన్ ఎక్కువసేపు ఉంటే శ్రీశైలం పోలేం కాబట్టి జల్దీ శ్రీశైలం వెళ్ళిపోవాలి. వ్యూ చూసారు కదా ఎట్లుందో, కిరాకంటే కిరాకు ఉంది. బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి. అండ్ సన్ రైజ్ ఓ మస్తు అంటే మస్తు ఉంది, కొంచెం చూడడానికి బాగుంది. ఫొటోస్ చేసి మన బర్త్డే బాయ్ మాత్రం మస్తు డిమ్ములు ఉన్నాడు, ఎందుకంటే మనతో వచ్చింది కదా. మస్తు మంది బర్త్డే విషెస్ చెప్తారు కానీ అందరిని ఇగ్నోర్ చేస్తున్నాం. ఫొటోస్ రైట్ ఫైనల్గా అయితే మనం ఎక్స్ప్లోర్ చేసింది అయిపోయింది అనమాట. రైట్ నేనమ్మా రైట్ 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 అందరికీ బాగా చెప్పేసి మనం గాయప్ అయిపోవాలి, ఎందుకంటే ఇంకా ముంగడ చాలా ఉన్నాయి చూడడానికి. అండ్ ముంగడ కూడా మీకు ఒకసారి అక్కడ చూపిస్తా, వీడికి అయిపోలేదు. అండ్ శ్రీశైలం ఇంకొక 100 kilometers అట్లుంది, చూపిస్తా. రైట్ వ్యూ పాయింట్ కాడికి అయితే వచ్చేసిన, ఒకసారి చూడండి వ్యూ ఎట్లుందో. కిరాకంటే కిరాకు ఉంది. బ్యాక్ సైడ్ మొత్తం వాటర్ ఫాలోయింగ్, ఇట్లా వాటర్ ఇట్లా ఫ్లో అవుతుంది. ఏంటంటే అక్కడ మొత్తం వాటర్ ఫుల్ అయిపోతే ఇక్కడ నుంచి ఇట్లా ఫ్లో అయిపోతుంది అనమాట వాటర్. ఇక్కడ నుంచి ఫ్లో అయ్యి వాటర్ ఎక్కడ పోతే నాకేం అర్థమవుతలేదు. ఈయన ఆగుతున్నాయి కానీ ఇక్కడ ఏం కిందికి ఏడు పోతలేవు, అట్లుందనమాట. ఫైనల్గా ఇడికెళ్ళి అయితే మళ్ళీ శ్రీశైలం పోతున్నాం. ఇంకా శ్రీశైలం ఇక్కడ నుంచి 100 kilometers ఉంది. ఇంకొక 1.5 hour లేకుంటే 1 hour వెళ్ళిపోతాము. 1.5 hour మ్యాక్సిమం 1.5 hour పడుతుంది. రైట్ గోయ్ వెళ్ళిపోం నడువు. రైట్ గాయ్స్ కొత్త కలుద్దాం. బాయ్. టిఫిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వీటికి నుంచి ఇంకొక 70 kilometers ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 11:45 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేసి ఒక 1.5 hourలో ఈజీగా రీచ్ అయిపోతాం. ఇంకొక ఇటు నుంచి 11 kilometers తర్వాత ఘాట్ రోడ్ స్టార్ట్స్ అనమాట. ఇంకొక 11 kilometers తర్వాత అయితే ఘాట్ రోడ్స్ స్టార్ట్ అవుతాయి. ఆ ఘాట్ రోడ్ల నుంచి తిరుక్కుంటా రింగ్ బిల్ల రూపాయి దండ పాట పాడుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకేంటంటే మేము మెల్లగానే పోతున్నాం, ఏం తొందర ఏం లేదు. నిమ్మలంగా పోయి దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్ళిపోతాం కదా. మా అంటే లేట్, ఇంటికి పోయేసరికి లేట్ అవుతుంది అంతే అని చెప్పేసి నిమ్మలంగానే పోతున్నాము. బాయ్ లోపల ఉన్నాడు, నేను టిఫిన్ అయిపోయింది బయటకు వచ్చేసిన. టైం అయితే ఎగ్జాక్ట్గా 11:45 అవుతుంది, సారీ 10:45 అవుతుంది. మన రాజా చూడండి ఒకసారి, రాజా మాత్రం నిమ్మలంగా ఉన్నాడు. రైట్ రాజాకి 1.5 గంట రెస్ట్ ఇచ్చిన మంచిగా. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం, బైక్ ఎక్కినాక మాట్లాడుకుందాం. బాయ్. ఇంకొంచెం ముందు పోయినాక ఫారెస్ట్ ఏరియా అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇంకా ఘాట్స్ రోడ్గా ముంగట ఉంది. ఇంకొక 10 kilometers 15 kilometers పోవాలి. రైట్ సైడ్లో చూసుకుంటే అండ్ ఫ్రంట్ సైడ్లో చూసుకుంటే మాత్రం కొండల వ్యూ అయితే కిరాకంటే కిరాక్ ఉంది. జర్ర సైడ్ కాపుకొని జర మంచిగా వ్యూ పాయింట్ బాగుంది. కొన్ని ఫొటోస్ అయితే గాయప్ అయిపోతా. నిమ్మలంగా ఫొటోస్ దిగడం అయితే అయిపోయింది. ఇప్పుడు కొంచెంగా ఘాట్ రోడ్లకి అయితే ఎంట్రీ అయిపోతున్నాం. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా మంచిగా అంతా చెట్లు. ఇప్పటి నుంచి ఫారెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ మధ్యలో ఏమవుతా అంటే కొన్ని ఊర్లు కూడా ఉంటాయి. ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఈ వ్యూ మాత్రం కిరాకంటే కిరాక్ ఉంటుంది ఈవినింగ్ టైంలో, ఎందుకంటే సన్సెట్ అయితే కిరాక్ కనిపిస్తుంది. అటు ఇటు చెట్లు మధ్యలో నుంచి రోడ్ ఉంది కదా, ఆ సన్సెట్ వ్యూ అయితే కిరాకంటే కిరాక్ అనిపిస్తుంది. ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఊకే ఏడవైనా మధ్యలో బ్రేకర్స్ వస్తాయి. ఎందుకంటే ఈ బ్రేకర్స్ మన స్పీడ్ని కంట్రోల్ చేయడానికి బ్రేకర్స్ అనేటివి పెడతారు. మనకి డే టైంలో అయితే ఎనిమల్స్ ఎక్కువ కనిపించవు, ఎందుకంటే వీటికి బండి సౌండ్స్ వస్తాయి కాబట్టి ఎక్కువ బయటికి రావు. ఏమున్నా సరే నైట్ టైంలోనే వస్తాయి. అందుకే ఘాట్ రోడ్స్లో నైట్ టైంలో జర్నీ చేద్దానే ఒక రూల్ అయితే ఉంది. ఇప్పుడే కలిసి నీ పేరేనా
అన్న పేరు కార్తిక్ అన్న, నీ పేరు అన్న భరత్ అన్న. ఇద్దరు ఇప్పుడే కలిసారు అన్న. వాళ్ళు ఎక్కడి నుంచి మహబూబ్నగర్ అన్న? మహబూబ్నగర్. ఇద్దరు వాళ్ళు ఫ్రెండ్స్, మేము ఇద్దరం ఫ్రెండ్స్. ఇద్దరం 2 బండ్లు బుల్లెట్ జోడైపోయినాయి. అదే అన్న మీకే ఇక రైట్. ఆక్టోపస్ వ్యూ పాయింట్. ఫైనల్గా అయితే ఆక్టోపస్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసినాం. ఇదే అనమాట ఆక్టోపస్ వ్యూ పాయింట్. దీనికి ఆక్టోపస్ అని ఎందుకు పెట్టారంటే, ఆక్టోపస్ వ్యూ పాయింట్ అని ఎందుకు పెట్టారంటే, ఇది చూడడానికి ఆక్టోపస్ షేప్లో ఉంటుంది అనమాట పైనకి వెళ్ళి వస్తే. అందుకే దీన్ని ఆక్టోపస్ వ్యూ పాయింట్ అని పెట్టారు. అండ్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే, సోమశిల నుంచి ఇక్కడ వరకు బోటింగ్ ఉంది. ఇట్లా సోమశిల నుంచి బోటింగ్ చేసుకొని ఇట్లా శ్రీశైలంలో దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ వాటర్ అంతా డ్యామ్ బ్యాక్వర్డ్ వాటర్ అనా, బ్యాక్ వాటర్. ఈ డ్యామ్కి వచ్చే బ్యాక్ వాటర్ అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. అండ్ వ్యూ మాత్రం ఒక్కసారి చూడండి. ఇట్లా జర మంచిగా ఉంటుంది, జర లైక్ చేసుకోండి. చూసిరు కదా, ఇప్పుడు ఈయనే ఉన్నాం అనుకో, మళ్ళీ మనం శ్రీశైలం పోయి దర్శనం చేసుకోలేము. అందుకే గైప్ అయిపోతున్నాం. రైట్. ఇప్పుడు అన్న కలిసిండు, అన్నతో 2 బుల్లెట్లతో వెళ్ళిపోదాం. బాయ్. ఒక 3 years కింద కార్లా శ్రీశైలంకి వచ్చి ఒక పెద్ద స్టంట్ అయితే చేసినాం అనమాట. ఏందా స్టంట్ అంటే, ఒక బ్రేక్ కట్ కాడ కార్ ఆగింది. మేము చూసుకోకుండా చక్కగా అట్టనే గుద్దేసినాం ఈ ఘాట్ రోడ్స్లో. ఇక లాస్ట్కి వాడు బండి ఏపి అంటే పైసలు లేవంటే సరే అని చెప్పేసి వాడు ఒక పెద్ద ప్లాన్ వేసిండు. ఆ ప్లాన్ ఏంటంటే, మా మనిషిని వాళ్ళ కార్లో కూర్చోబెట్టుకొని, వాళ్ళ కార్ల మనిషిని మా కార్లో కూర్చోబెట్టుకొని ఆ రోజు మొత్తం శ్రీశైలం అంతా వాళ్ళ దర్శనం అయిపోయేదాకా మేము వాళ్ళ కార్లోనే వాళ్ళెంబడి తిరిగినాము. అయితే మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకొక 5 members 6 members. వాళ్ళే మీసిరంటే అంత పెద్ద స్టంట్ అయిందని చెప్పేసి దర్శనానికి రాలేరు. నాకు అనిపించింది, అమ్మ ఎంత స్టంట్ అయినా ఏమైనా సరే దేవుని దగ్గరికి వచ్చినామని చెప్పేసి నేను ఇంకా మా ఫ్రెండ్ అయితే దర్శనం అయితే చేసుకున్నాం. మా ఫ్రెండ్ డ్రైవింగ్ చేసినవాడు అయితే చుక్కలు అనుభవించిండు. లాస్ట్కి ఎల్బీనగర్ పోయినాక ఒక ఆధార్ కార్డు తీసుకొని వదిలేసారు మమ్మల్ని. ఆధార్ కార్డు తర్వాత అయితే మళ్ళీ మాకు రిటర్న్ కాల్ చేయలేరు. బండి ఏపీ అని అయితే ఏం కాల్ చేయలేరు. అడిట్ చేసి అయితే బచాయించడం. ఎప్పుడు శ్రీశైలంకి వచ్చినా మాత్రం అదైతే రైట్. ఫైనల్గా అయితే శ్రీశైలంకి ఎంటర్ అయిపోయినాం. రైట్ సైడ్ పోతే పాతాళగంగా, రైట్ సైడ్ పోతే మెయిన్ టెంపుల్, అండ్ స్ట్రైట్ పోతే అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది. దేవుడా వెళ్ళింది మళ్ళీ వస్తా. ఫైనల్గా టైం అయితే ఇప్పుడు అయితే అంటే కరెక్ట్గా 1 అవుతుంది టైము. కరెక్ట్ 1 గంటల రీచ్ అయినాము శ్రీశైలంకి. రీచ్ అయిపోయినాము. సరే బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు గుడి కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే లోపలికి ఫోన్ అలో లేదనమాట. ఇప్పుడు లోపలికి ఫోన్ తీసుకొని వీడియో వేసేంత సీన్ లేదు. అందుకే ఇప్పుడు ఏం చేయాలంటే ఫోన్ లాకర్ రూమ్ ఉంటుంది ఇక్కడ, లాకర్ రూమ్లో పెట్టేసి మనం వెళ్ళిపోవచ్చు. మనకు ఒక బాయ్ దొరికిండు. ఇవన్నీ ఆగం చేస్తున్నాడు. భయ ఒకసారి రావా. రైట్, మనకి మహేష్ అని అంట శ్రీశైలంలో మంచిగా దొరికిండు అన్న. మంచిగా అన్న ఒకసారి చెప్పవా ఏం పని చేస్తాడు? ఇన్ఛార్జ్ అంట, టెంపుల్ ఇన్ఛార్జ్ అంట అన్న. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉన్నాడు ఆల్మోస్ట్, అంటే ఆఫ్టర్నూన్ దాకా డ్యూటీలు ఉండే. ఇప్పుడు సడన్గా మేము రిటర్న్ పోతుంటే మాకు కలిసిండు. అన్న ఇట్లా నేను చూసుకుంటారా అని వచ్చిండు. థ్యాంక్స్ అన్న సో మచ్. ఇప్పుడు ఆడ పోయినాక అన్న జర దర్శనం చేపిస్తాడు జల్దీ. మనవాడు జుబ్బా గిబ్బేసేసిండు. హ్యాపీ బర్త్డే బాయ్. బర్త్డే బాయ్ మొత్తం జుబ్బా గిబ్బేసేసిండు. రేట వెళ్ళిపోందా లోపల పోయినాక, అంటే లోపల దర్శనం చేసుకొని వచ్చి మాట్లాడతా. స్నాప్లో వీడియో ఎందుకు తీస్తున్నా అంటే జర చిన్న అనుకూలమైన పరిస్థితి ఏదో దానివల్ల తీస్తున్నా. ఇప్పుడైతే భయ మాస్క్ తీసేదని చెప్తావా? మళ్ళీ అన్న చిన్న పెద్దనా అంటాడు. వద్దొద్దు. బాయ్. రైట్, మనోడు వచ్చేసి లైన్లో వెళ్ళాడు. ఓ మనోడా చూడు, మాస్క్ ది
బర్త్డే బాయ్ మొత్తం క్లీన్గా షేవ్గా ఉండే. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ లోపల పెట్టేసిన తర్వాత మనం దర్శనం పోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తా. ఇప్పుడు ఏంటంటే కెమెరా లోపల తీసుకొని అనమాట. కెమెరా అండ్ ఫోన్స్ అనేవి మళ్ళీ లేదు లోపలికి. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు సెల్ ఫోన్స్ అవన్నీ హెల్మెట్ అన్నీ ఇక్కడ పెట్టేసేయాలా. నార్మల్గా ఏం లేకుండా గమ్మున వెళ్ళిపోవాలా. ఇప్పుడు అందుకే ఇక్కడ పెట్టేసి పోతున్నాం. దర్శనం అయిపోయింది, ఇంటికి పోయి నిమ్మలంగా తినిగిన వండుకున్నా. కానీ మీరైతే గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. లైక్ షేర్ కామెంట్ అయితే కంపల్సరీ అండి.